వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి తాడేపల్లి నగరాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పలువురు పేదలకు స్వయంగా వడ్డించిన మంత్రి నారా లోకేష్. తెనాలిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి భోజనం చేసిన మంత్రి. తిరుమల స్వామివారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న డైరెక్టర్ రాఘవేంద్రరావు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలంతో నేటి భావి తరాల స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాయని, వారి స్ఫూర్తితో నాయకులు ఆదర్శవంతమైన పాలన చేయాలన్నారు. కులమతాలకు పార్టీలకు అతీతంగా సోదరాభావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. ఆగస్టు 15 అమ్మ గంటలు తిరిగి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పేదవాడికి కుడుగుడ్డ నీడ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ స్ఫూర్తితోనే ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదని మన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర వారు పలువంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. యువత స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో మంచి నడవడికతో ఉండాలన్నారు. నేటి బాలరే రేపటి పౌరులని విద్యార్థులతో చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన నడవడిక అవసరమన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అన్న క్యాంటీన్లు పేదవాడు కడుపు నింపేటువంటిది. ఉదయాన్నే లేచి పనులకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ చాలా సౌకర్యవంతమైనటువంటి అన్న క్యాంటీన్లు. ఉదయాన్నే లేచి 5 రూపాయలు ఇస్తే ఇడ్లీయో పూరియో దోశో పొంగలో తిని పగలంతా పని చేసుకొని మళ్ళీ 8 గంటల పని అవ్వగానే లంచ్కి మళ్ళీ ఇక్కడికే రావచ్చు. లంచ్ అయిపోయినా కూడా మళ్ళీ ఓవర్ డ్యూటీ చేసే వాళ్ళకి మళ్ళీ డిన్నర్ కూడా రావచ్చు. 15 రూపాయల్లో ఒక మనిషి పూర్తిగా పని చేసుకొని 300, 400, 500 రూపాయలు సంపాదించుకుంటే 15 రూపాయలతోటి 3 పూటల కడుపు నింపుకునేటువంటి పథకం ఈ అన్నా క్యాంటీన్. ఎందుకంటే ఈరోజు 90 నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 75 నుంచి 85 రూపాయలు దాతల సహకారం కానీ ప్రభుత్వం కానీ భరిస్తూ ఉంది. పేదవాడికి అత్యంత సౌకర్యవంతమైనటువంటిది. అన్నిటికీ మించి ఏంటంటే రెడీమేడ్గా పోయి తినేసి పనికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడన్నా ప్రయాణం చేసి వస్తాడు, ఇంటి దగ్గర రెడీగా ఉండదు, ఇక్కడే టిఫిన్ చేసి ఇంటికి పోవచ్చు. ఆ విధంగా అన్ని వర్గాలకి, కష్టజీవులకి, శ్రమజీవులకి, కూలి పని చేసుకునే వాళ్ళకి, భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, అన్ని వర్గాలకు కూడా ఇది అన్నా క్యాంటీన్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అన్నా క్యాంటీన్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, కలెక్టర్ అరుణ్ కుమార్లు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడారు.
చూడండి. ఒక నిమిషం ఓకే సార్ కమిషనర్ గారు నిరుపేదలకి ఎవరైతే రోజువారీ కూలీకి వెళ్ళి వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో 100-200 భోజనం కోసం ఖర్చు పెడతారో వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం జరిగింది. దీంట్లో మన జిల్లాలో మొత్తం 10 అన్నా క్యాంటీన్స్ ఈ రోజు ప్రారంభించబడతా ఉన్నాయి. సుమారుగా ఒక్కొక్క క్యాంటీన్ లో 350 మంది సుమారుగా ఈ భోజనాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నాం. అట్లా మన జిల్లాలో 3500 మంది తీసుకుంటారు. ఇది ఈ పల్నాడు బస్టాండ్ సెంటర్ లో ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి వివిధ గ్రామాల నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఈ సెంటర్ లో ఉంటూ ఉంటారు. వారి కోసం పేదలు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద. ఈ యొక్క అవకాశాన్ని ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. ఆగస్టు 15న మరి అన్నా క్యాంటీన్ ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లుగా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్లైన ఆలోచనతో అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో అన్నా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా చెన్నైలో అమ్మా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ స్టాలిన్ గారు, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి వాళ్ళ విశిష్ట అతిథి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు, మరి వార్డులో నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన, టీడీపీ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ఉపయోగపడతాయని గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లను నిర్వీర్యం చేసి ప్రజలకు తక్కువ ధరకు దొరికే భోజనాన్ని దూరం చేసి జగన్మోహన్ రెడ్డి రాక్షస ఆనందం పొందారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 2 నెలల నుంచి పెన్షన్ల పంపిణీ సక్రమంగా చేస్తూ స్వాతంత్రం వచ్చిన ఈ నెలలో అన్నా క్యాంటీన్లు తెరిచి నాణ్యమైన భోజనాన్ని అతి తక్కువ ధరకు పేదవారికి అందిస్తుంది అని అన్నారు. ప్రభుత్వ మరియు ప్రజల సహకారంతో అన్నా క్యాంటీన్లకు నిధులు సమకూర్చే విధంగా ప్రజలు సహకరించాలని, దాతలు ఇవ్వదలుచుకున్న నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ తెరుస్తామని, ఆ అకౌంట్ ద్వారా నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఓకే ఓకే బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో అన్న క్యాంటీన్లను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళీలు ప్రారంభించారు. వేడివేడిగా ఉన్న ఇడ్లీ, పూరీలను ప్రజలకు బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మరియు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ స్వయంగా వడ్డించారు. అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేసిన అల్పాహారం తినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడారు. మన ఎమ్మెల్యే గారు శ్రీ వెంకటేశ్వర నరేంద్ర వర్మ గారు జిల్లా కలెక్టర్ చేశారు. వచ్చి చాలా చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ని మనం
ఏదైతే ఎలక్షన్ ముందు మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో అది ఈరోజు 99 కేంద్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే సమయంలో నిన్న స్వయాన ఆయన స్వర్ణహస్తాల మీద ఒక అన్నా క్యాంటీన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది సీఎం గారి చేత. ఈ విధంగా మనం అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమైతే ప్రతి సెగ్మెంట్లో కూడా రాను ప్రతి సెగ్మెంట్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. ఈ అన్నా క్యాంటీన్ అనేది పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ప్రతిరోజు 3 సార్లు ఉంటుంది. సుమారుగా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 350 కనీసం 350 మంది వచ్చి ఇక్కడ అల్పాహారం స్వాదిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం అన్నా క్యాంటీన్. నిజంగా ఒక అబ్బాయికి మనం గట్టిగా ముందు నుంచి మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కానివ్వండి ఏదైతే మనం ప్రగతి అభివృద్ధి గురించి మాట్లాడుతూ వచ్చామో అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమం గురించి చాలా పెద్ద అంశం, ప్రజల సంక్షేమం చాలా చాలా పెద్ద అంశంగా మనం పెట్టాము. దాని మూలంగా ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వచ్చి చేయాలి సార్ అని అన్నా క్యాంటీన్ ఇనాగ్రేట్ చేయాలంటే ఢిల్లీ నుంచి వచ్చి మీ అందరి మధ్యలో వచ్చిన అన్నా క్యాంటీన్ ప్రారంభంలో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. అన్నం లేక ఇబ్బంది పడకూడదు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టాలి, పొద్దున పూట టిఫిన్ పెట్టాలి, సాయంత్రం పూట భోజనం పెట్టాలంటూ అన్నా క్యాంటీన్ 2014 నుంచి 19 వరకు అప్పట్లో ఈ క్యాంటీన్ అప్పుడున్న ఎమ్మెల్సీ గారు అన్నా సతీష్ గారు ప్రారంభించారు. చాలా చక్కగా అన్నా క్యాంటీన్ జరిగింది. కానీ కాలక్రమంలో వైసీపీ ప్రభుత్వం రాక అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా మూతపడుతుంది. 100 రోజులు కూడా గవర్నమెంట్ ఇంకా పూర్తి అవ్వాల. మళ్ళీ 99 సెంటర్లు ఈ ఒక్కరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభం. నిన్న సాయంత్రం ముహూర్తానికి ఈరోజు ఎక్కడికక్కడ లోకల్గా ఉన్న శాసనసభ్యులు కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత 99 అన్నా క్యాంటీన్లు. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి నగరాలలో అన్నా క్యాంటీన్లను మంత్రి నారా లోకేష్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పలువురు పెద్దలకు స్వయంగా వడ్డించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు గారు
నాకు నేర్పించిన విద్య వాళ్ళు వెళ్తారన్నా తొందరగా ఈరోజు అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీలో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్లే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు 2019 సెప్టెంబరు, అక్టోబర్లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పడం జరిగింది. కానీ దానికి కూసే లేదు. ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు, భూ పట్టాల పైన, అదే విధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది. అంతేకాదు ఆయన సొంత పేపర్, అందుకే సాక్షి వచ్చాడా లేదా అని అడిగిన, సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ 50% INPR బడ్జెట్ ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి. తెనాలిలోని మార్కెట్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన 3 అన్న క్యాంటీన్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్లు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఎంతో స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం అన్నా క్యాంటీన్. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మేరకు నిర్వహణ, అదేవిధంగా పేదవాడు ఎవరు కూడా ఆకర్షించకూడదనే ఆలోచన విధానాన్ని కొనసాగించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం మూర్ఖంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లోనే సంవత్సర కాలం కూడా గడపముందే. చాలా సంతోషం. అదేవిధంగా గుడివాడకు సంబంధించినటువంటి బాబ్జీ గారు కూడా ఈ రోజున ఒక 20,000 రూపాయలు మరి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చావారుపాలెం బాబ్జీ గారు కూడా ఇంకొక 25,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి నిత్యం గతంలో ఎవరైతే ఈ కమిటీ ఉందో రమేష్ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, పెద్దల చౌదరి గారు కానీ, వీళ్ళందరూ ఈ కమిటీ గతంలో ఏ రకంగా అయితే మనం అందరికీ
కబురు చేసి ఏ రకంగా దానం చేయించామో అదే విధంగా తెనాలి పట్టణంలో 3 క్యాంటీన్స్కి సమపాళ్ళలో ఎక్కడ ఎవరు ఏం చేసుకున్నా కూడా ఇక్కడ చేసుకున్నట్టుగానే మనం ప్రతిబింబించేలాగా ఈ ప్రభుత్వానికి అండగా, పేద ప్రజలకు అండగా మనందరం ఉండాలని చెప్పి పల్నాడు జిల్లా పిడుగురాలలో అన్న క్యాంటీన్ను గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. పేదవారు రోజు కూలీల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా పిడుగురాల పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్య వ్యాపారులు అన్న క్యాంటీన్ కు విరాళాలు అందించారు. అందరూ జరగాలి, వెనక్కి జరగట్టే. వెంకట భాస్కర్ గారు 51,000 రూపాయలు ప్రారంభోత్సవం చేసుకున్నాము. 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదవాడి ఆకలి నుంచి అన్న క్యాంటీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం సమాజంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే రోజువారీ పనులు చేసుకొని జీవనం కొనసాగించాలన్నారో వాళ్ళ ఆకలి తీర్చడం ధ్యేయంగా కూడా అన్న క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. మరి 2019 అధికారం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసేసి మీరు ఒకసారి ఆలోచిస్తే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మారిన అదే పేరుమైన క్యాంటీన్లు కొనసాగించారు. ఇక్కడ ఏ పేరు కనపడదు. అది పేదవాడికి ఇతర ఏ పథకమైన కానీ కనపడదు. దేశపూర్తమైన రాజకీయాలని ఈ అన్న క్యాంటీన్లు తీసేసి ఎంతోమంది పేదల పండుగ జగన్మోహన్ రెడ్డి మరలా 2024 ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న క్యాంటీన్లు కూడా పునఃప్రారంభించడం కూడా జరిగింది. మీరు చూశారు, పేదవాడు రోజువారీ పనులు చేసుకునేవాడు, లేకపోతే ఎక్కడికన్నా ప్రయాణాల రీత్యా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ అన్న క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చుకుంటారు. సో ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు ఉత్పత్తి కూడా వచ్చింది. చాలా మంది కూడా ఈ అన్న క్యాంటీన్లకి దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంకా ముందుకు రావు సార్, ఇంకా ముందుకు వస్తే
టైం పడుతుంది అయిపోయింది పోదురు మరి వెళ్ళిపోకూరు తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆడియో ఎక్కువ వస్తాను చెప్పిల్లా ఇంకా ముందుకు వెళ్తున్నాను. మైక్ వస్తాను. మైక్ వస్తుంది. స్పీకర్గా పదవీ బాధ్యత తీసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి మొదటిసారిగా రావడం జరిగింది. మరి స్వామివారిని దర్శించుకొని వారిని మనస్ఫూర్తిగా నేను కోరింది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో కొంతమంది రాక్షసుల చేతిలో రాష్ట్రం నష్టపోయింది, దోపిడీ జరిగింది, అభివృద్ధి కుంటుపడింది, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. అంచేత మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాం మేము. ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు, పనిచేసే నాయకుడిని ఎన్నుకున్నారు. అతని నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవడం జరిగింది. నేను నిన్నే చూశారు మీరు, ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకున్నాం మనం? ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు. నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటాను, ఈ సందర్భంగా మన కోసం, మన భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం అడిగింది ఏంటి? మన దేశానికి స్వాతంత్రం కావాలని. మరి పెద్దలందరూ కలిసి ప్రాణాలు కూడా అర్పించి మనకు స్వాతంత్రం ఇచ్చారు. మనం అడిగిన స్వాతంత్రం మనకు ఇచ్చారు. వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇంకా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం స్వీకరించి మనం కూడా బాధ్యతగా ఉండి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అమరజీవుల తాలూకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి, ప్రజల మీద ఉండాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి, తాడేపల్లి నగరాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పలువురు పేదలకు స్వయంగా వడ్డించిన మంత్రి నారా లోకేష్.
తెనాలిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి భోజనం చేసిన మంత్రి. తిరుమల స్వామివారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న డైరెక్టర్ రాఘవేంద్రరావు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం. స్టూడియో అండ్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.